హాయ్ అండి, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటల రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే తోటకూర ఫ్రైని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 2 పెద్ద సైజు తోటకూర కట్టల్ని తీసుకున్నానండి. ఈ తోటకూర కట్టల్ని కట్ చేసుకొని వాటర్తో బాగా శుభ్రం చేసి ఇలా స్ట్రైనర్లో పెట్టుకోవాలి. ఇలా స్ట్రైనర్లో పెట్టుకోవడం వల్ల తోటకూరలో ఉండే వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అవ్వకూడదు. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 to 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా వేయించుకున్న తరువాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. ఆనియన్స్ని పూర్తిగా ఫ్రై అవ్వనివ్వకూడదండి. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తోటకూరని వేసేయాలి. ఈ తోటకూరను వేసిన తరువాత మంట అనేది సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. తోటకూరలోకి నీళ్లు పోయకూడదండి. తోటకూరలోనే వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఆ వాటరే సరిపోతుంది. దాంతోనే తోటకూర మనకు బాగా ఉడుకుతుంది. ఇలాగ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేది ఊరుతుంది. తోటకూరలో ఉన్న వాటర్ అడుగు మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. అలాగే ముందు చెప్పినట్లుగా ఈ తోటకూరను మనం సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేకపోతే తోటకూర మాడిపోతుంది. తోటకూర పూర్తిగా మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని కాస్త కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్తీ అయిన తోటకూర ఫ్రై రెడీ అయిపోతుందండి. చూసారు కదండి తోటకూర ఎంత మెత్తగా ఉడికిందో. అలాగే ఇందులో వాటర్ కూడా అస్సలు లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ తోటకూర ఫ్రై చాలా హెల్తీ, మనకు కళ్ళకి చాలా మంచిదండి ఈ తోటకూర ఫ్రై తింటే. అలాగే ఈ తోటకూర ఫ్రై జొన్న రొట్టెలోకి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.